ఫ్రెండ్స్, సామ్సంగ్ అయితే వాళ్ళ ఫ్లాగ్షిప్ సిరీస్ అయిన సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ అయితే లాంచ్ చేసింది. ఇందులో మనకి ఏఏ ఫీచర్స్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. సామ్సంగ్ అయితే S24 సిరీస్ లో ఏఏ మీద చాలా ఫోకస్ అయితే చేసింది. ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి. మనకి చాలా ఉపయోగపడే ఫీచర్స్ అని చెప్పొచ్చు. మిగతా వాటితో కంపేర్ చేస్తే మనకి S24 సిరీస్ లో ఉన్న మనకి ఏఏ ఫీచర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ వీడియోలో అయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ లో తీసుకొచ్చిన కొత్త ఏఏ ఫీచర్స్ ఏంటి, అండ్ అలాగే ఈ మొబైల్స్ లో స్పెసిఫికేషన్స్, ప్రైజ్, అండ్ అలాగే S20 సిరీస్ తో కంపేర్ చేస్తే S24 సిరీస్ లో మనకి ఏమేమి చేంజెస్ ఉన్నాయి మొత్తం క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మనకి S24 సిరీస్ లో మనకి 3 మోడల్స్ అయితే ఉంటాయి. S24, S24 ప్లస్, S24 అల్ట్రా. ఈ 3 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. మనకి S24 అలాగే S24 ప్లస్ లో డిజైన్ చూసుకుంటే మనకి ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేస్తే పెద్దగా డిఫరెంట్ అయితే ఏముండదు డిజైన్ పరంగా అయితే మనకి S24 అల్ట్రాలో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. మనకి చుట్టూ చూసుకుంటే మనకి టైటానియం తో తీసుకొచ్చారు. మనకి iPhone 15 Pro సిరీస్ లో మనకి టైటానియం యూస్ చేస్తారు కదా, అదే ఆ డిజైన్ మనకి చుట్టూ మనకి టైటానియం తో తీసుకొచ్చారు. అండ్ అలాగే మనకి ఇందులో కర్వ్ డిస్ప్లే అయితే ఉండదు. మనకి S23 అల్ట్రాలో చూసుకుంటే మనకి కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి S24 అల్ట్రాలో మనకైతే ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది ఒక చేంజ్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి చేంజెస్ అయితే చేశారు. మనకి S23 అల్ట్రాలో చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మీకు కొంచెం కర్వ్ లాగా అయితే ఉంటుంది. బట్ మనకి S24 అల్ట్రాలో చూసుకుంటే మనకి ఫ్లాట్ గా అయితే తీసుకొచ్చారు. డిజైన్ పరంగా మాత్రం ఇది ఒక మంచి చేంజ్ అని చెప్పొచ్చు. చూడడానికి మొబైల్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి డిజైన్ అయితే S24 అల్ట్రాలో చాలా బాగుంది. మనకి ఫ్రంట్ లో చూసుకున్నా మనకి కర్వ్ డిస్ప్లే తీసేసి ఫ్లాట్ డిస్ప్లే అయితే చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఫోన్ అయితే చాలా ఫ్లాట్ గా అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి ఫ్లాట్ గా అయితే ఉంది. అండ్ అలాగే చుట్టూ చూసుకుంటే మనకి టైటానియం అయితే తీసుకొచ్చారు. ఈ టైటానియం ఉండడం వల్ల ఫోన్ వెయిట్ అయితే చాలా తగ్గుతుంది. అండ్ అలాగే చాలా స్ట్రాంగ్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. డిజైన్ పరంగా మాత్రం S24 అల్ట్రా చాలా బాగుంటుంది. మనకి S24 అల్ట్రాలో స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి డిస్ప్లే చూసుకుంటే 6.8 ఇంచెస్ క్వాడ్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇన్ఫినిటీ OLED తో అయితే వస్తుంది. డైనామిక్ AMOLED డిస్ప్లే అయితే యూస్ చేశారు. 120Hz రిఫ్రెష్ తో అయితే ఈ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి ఫ్రంట్ లో గ్లాస్ ప్రొటెక్షన్ కూడా చాలా మంచి ప్రొటెక్షన్ అయితే యూస్ చేశారు. ప్రొటెక్షన్ చూసుకున్న మనకి గొరిల్లా ఆర్మోర్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేశారు. మనకి డిస్ప్లే లో మనకి ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంటుంది. మొబైల్ ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. మనకి ఇది 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక మొబైల్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ర్యామ్ చూసుకుంటే 12GB LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ చేసుకుంటే మీకు 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉంటాయి. 256GB ఒకటి, 512GB ఒకటి, అలాగే 1TB తో ఇదైతే వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇందులో సెటప్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మొత్తం 4 కెమెరాస్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. మెయిన్ కెమెరా చూసుకుంటే 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇందులో ఉంటుంది. ఇందులో మీకు OIS ఉంటుంది. f1.7 తో అయితే వస్తుంది. అలాగే ఇంకో కెమెరా చూసుకుంటే 2 కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ తో అయితే వస్తుంది. ఇందులో కూడా OIS అయితే ఉంటుంది. మీరు 5x దాకా ఆప్టికల్ జూమ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకో 12 మెగాపిక్సెల్ చూసుకుంటే ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. మీరైతే 120 degrees వరకు అయితే మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకో 10 మెగాపిక్సెల్ చూసుకుంటే ఇది టెలిఫోటో లెన్స్ కెమెరా. ఇందులో కూడా మీకు OIS అయితే ఉంటుంది. 3x వరకు అయితే మీరు ఆప్టికల్ జూమ్ చేసి మీరైతే ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక ఫ్రంట్ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. f2.2 అపరేచర్ తో అయితే ఈ కెమెరా అయితే వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 4.5 watts మీకు రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ గా మీరు ఏదైనా స్మార్ట్ వాచెస్ కానీ ఏదైనా ఫోన్ ని రివర్స్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మొబైల్ నుంచి. ఇక మనకి S24 లో స్పెసిఫికేషన్ చూసుకున్న మనకి సిమిలర్ గా అయితే ఉంటాయి. కాకపోతే డిస్ప్లే కొంచెం చేంజ్ అయితే అవుతుంది. అండ్ బ్యాటరీ కూడా మనకి S24 లో మనకి డిస్ప్లే చూసుకుంటే మనకి 6.2 ఇంచెస్ ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది కూడా మీకు ఇన్ఫినిటీ డైనామిక్ AMOLED డిస్ప్లే అని చెప్పొచ్చు. 2x డిస్ప్లే అని చెప్తున్నారు. 2600 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ 2 ప్రొటెక్షన్ అయితే ఇందులో యూస్ చేస్తారు. అలాగే మనకి S24 లో చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ మీకు క్వాడ్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇన్ఫినిటీ డైనామిక్ AMOLED 2x డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 2600 nits మీకు పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే యూస్ చేశారు. ఇక ప్రాసెసర్ చూసుకున్నా మనకి S24 లో S24 లో మనకి Exynos 2400 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. మనకి వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అయిన Exynos ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. మనకి చూసుకుంటే మనకి S24 లో చూసుకుంటే 8GB LPDDR5X ర్యామ్ అయితే యూస్ చేస్తారు. మనకి 8GB ఒకటే వేరియంట్ అయితే ఉంటుంది ర్యామ్ పరంగా చూసుకుంటే మనకి. ఇక స్టోరేజ్ పరంగా చూసుకుంటే మనకి 128GB మనకి UFS 3.1 స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 256GB ఒకటి ఉంటుంది. 512GB ఉంటుంది. ఒకవేళ మీరు 128GB వేరియంట్ తీసుకున్నారనుకోండి S24 లో మీకు UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. ఒకవేళ అది అలా కాదని మీరు 256GB కానీ అలాగే 512GB తీసుకుంటే మీకు UFS 4.0 స్టోరేజ్ అయితే వస్తుంది. ఇక మనకి S24 ప్లస్ లో స్టోరేజ్ వేరియంట్ తీసుకున్న మనకి స్టార్టింగ్ మనకి 12GB LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి 256GB అండ్ అలాగే 512GB రెండు స్టోరేజ్ వేరియంట్లు తీసుకొచ్చారు. UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. కెమెరా చూసుకున్న
చూసుకుంటే మనకి S24 లో S24 ప్లస్ లో మనకి కెమెరాస్ అయితే సేమ్ గా అయితే ఉంటాయి, ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా చూసుకుంటే ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మీకు OIS కూడా ఉంటుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది. 3x వరకు అయితే మీరు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు OIS అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ చూసుకుంటే మీకు 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి ఎపరేచర్ చూసుకుంటే మనకి 2.2 ఎపరేచర్ అయితే వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీలో కూడా కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. మనకి S24 కి S24 ప్లస్ కి అయితే మనకి S24 చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 24 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మొబైల్ సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ కి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మీకు వైర్లెస్ పవర్ షేర్ కూడా ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేయొచ్చు. అండ్ అలాగే మనకి S24 ప్లస్ లో చూసుకుంటే 4900 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి ఇందులో కూడా మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇవే ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఇందులో మనకి ఎక్కువ హైలైట్ చేసింది ఏఏ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఏఏ ఫీచర్స్ ఏంటో అని మీకు అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి ఫస్ట్ చూసుకుంటే లైవ్ ట్రాన్స్లేషన్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఈ మొబైల్లో లైవ్ ట్రాన్స్లేషన్ అనే ఫీచర్ ని మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మన ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అయితే యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఎవరైనా మనకు కాల్ చేసి వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడారు అనుకోండి, మనకి తెలుగే వచ్చు, మనకి ఇంగ్లీష్ రాదు. అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడింది మనకైతే అర్థం కాదు. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారు, మనకి ఆ ఇంగ్లీష్ రాదు. వాళ్ళు మాట్లాడింది మనం వింటాం కానీ మనకైతే అర్థం కాదు. అలాంటప్పుడు ఈ ఫీచర్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు మాట్లాడింది వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే మనకైతే తెలుగులో అయితే మనకి ట్రాన్స్లేషన్ చేసి మనకైతే వినిపిస్తుంది. ఇది ఒక హైలైట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఎవరైనా మనకి కాల్ చేసి హిందీలో మాట్లాడినా, మనకి హిందీ రాకపోయినా వాళ్ళు హిందీలో మాట్లాడినా సరే పర్లేదు, మనకైతే తెలుగులో అయితే వినిపిస్తుంది. ఇదైతే మనకి లైవ్ గా అయితే ట్రాన్స్లేట్ చేసి మనకైతే వినిపిస్తుంది. అండ్ అలాగే మనం ఫోన్ కాల్స్ మాట్లాడడానికి కూడా అక్కడైతే మనకైతే చూపిస్తుంది వాళ్ళు ఏం మాట్లాడారు, ట్రాన్స్లేట్ ఎలా చేసింది మొత్తం అయితే మనకి అక్కడైతే కనపడుతుంది, చూపిస్తుంది మనకైతే. ఇది ఒక ఫీచర్, మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ప్రెసెంట్ అయితే మనకి ఇవైతే మనకి మొబైల్ చూసుకుంటే 13 లాంగ్వేజెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే అందులో మనకి హిందీ ఒకటే ఉంది, మిగతా భాషలు అయితే లేవు. త్వరలోనే మనకైతే ఖచ్చితంగా తెలుగు కూడా రావచ్చు. ప్రెసెంట్ అయితే ఈ మొబైల్లో మనకి లైవ్ ట్రాన్స్లేషన్ లో మనకి 13 లాంగ్వేజెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అందులో మనకి హిందీ కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా కాల్ చేసి ఇంగ్లీష్ లో మాట్లాడారు అనుకోండి, బట్ మనకైతే లైవ్ లో ట్రాన్స్లేట్ చేసి హిందీలో అయితే వినిపిస్తుంది. ఈ ఫీచర్ అయితే చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ మనకి 13 లాంగ్వేజెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్ లోనే మనకి చాలా లాంగ్వేజెస్ కి అయితే వీళ్ళు అప్డేట్ ద్వారా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ ఫీచర్ మనకి మెసేజెస్ లో కూడా యూజ్ అవుతుంది. మనకి ఏదన్నా వేరే డిఫరెంట్ హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, అదైతే మనకి లైవ్ లో ట్రాన్స్లేషన్ తెలుగులో కానీ మనకు కావాల్సిన లాంగ్వేజెస్ లో మనకైతే ట్రాన్స్లేషన్ చేసి అయితే మనకైతే చూపిస్తుంది. అండ్ అలాగే మనకి సెకండ్ ఏఐ ఫీచర్ ఏంటంటే మనకి న్యూ వే టు సెర్చ్ అనే ఒక కొత్త ఏఐ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఫర్ సపోజ్ మనం యూట్యూబ్ లో ఏదైనా వీడియోస్ చూసినా, అలాగే మనం బ్రౌజర్ లో ఏదైనా మనం సెర్చ్ చేసినా, అలాంటప్పుడు మనకి ఒక కనపడే పర్టికులర్ గా ఒక సబ్జెక్ట్ కోసమో ఒక ప్రోడక్ట్ కోసమో తెలుసుకోవాలనిపిస్తే, అలాంటప్పుడు ఈ మొబైల్లో మనకి హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, అక్కడైతే మనకైతే స్క్రీన్ అయితే క్యాప్చర్ అయితే అయిపోతుంది. మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ని కానీ ప్రోడక్ట్ ని కానీ టచ్ చేస్తాం అనుకో, సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకైతే చూపిస్తుంది. వీళ్ళైతే గూగుల్ తో కలిసి ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. మనం ఏదైనా యూట్యూబ్ లో వీడియోస్ చూసేటప్పుడు, అలాగే ఏదైనా మూవీస్ చూసేటప్పుడు ఒక ప్రోడక్ట్ కోసం కానీ అలాగే ఒక ఐటెం కోసం కానీ తెలుసుకోవాలనుకుంటే మనం హోమ్ స్క్రీన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే అక్కడ స్క్రీన్ అయితే ఫ్రీజ్ అయిపోతుంది. మనకు కావాల్సిన సబ్జెక్ట్ కానీ ఫోటోని కానీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకైతే చూపిస్తుంది. ఇంకా కెమెరాలో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఏ ఫీచర్స్ అయితే, బట్ మనం యూజ్ చేసే కానీ అవి అయితే చెప్పలేం. బట్ మనకైతే కెమెరాస్ లో మాత్రం ఏ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఇవైతే మీకు చాలా బాగుంటాయి ఏ ఫీచర్స్ అయితే. ముఖ్యంగా మనకి లైవ్ లో ట్రాన్స్లేషన్ చేసే ఫీచర్ మాత్రం ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పొచ్చు. S24 సిరీస్ ప్రైజెస్ చూసుకుంటే మనకి ఫ్రెండ్స్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 ప్రైజెస్ చూసుకుంటే మనకి 8GB ప్లస్ 256GB ప్రైజ్ చూసుకుంటే మనకి 79,999 రూపాయలు, అంటే 80,000 అని చెప్పొచ్చు. అలాగే 8GB ప్లస్ 512GB ప్రైస్ చూసుకుంటే మనకి 89,999 రూపాయలు, అంటే మనకి 90,000 రూపాయి తక్కువ. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 ప్లస్ ప్రైస్ చూసుకుంటే మనకి 12GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే మనకి 99,999 రూపాయలు, రూపాయి తక్కువ, ₹1,00,000. అండ్ అలాగే 12GB ప్లస్ 512GB ప్రైస్ చూసుకుంటే మనకి 1,10,000 అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ప్రైస్ చూసుకుంటే మనకి 12GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే మనకి 1,30,000 అయితే ఉంది. అలాగే 12GB ప్లస్ 512GB ప్రైస్ చూసుకుంటే మనకి 1,40,000 అయితే ఉంది. 12GB ప్లస్ 1TB మోడల్ చూసుకుంటే మీకు 1,59,999 రూపాయలు అని చెప్పొచ్చు, అంటే మనకి రూపాయి తక్కువ, 1,60,000 రూపాయలు. ఇది ఫ్రెండ్స్ S24 సిరీస్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అండ్ అలాగే ఏ ఫీచర్స్ అండ్ అలాగే
వీటి ప్రైజెస్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.